హలో, న్యూమాటిక్ సిస్టమ్స్లో భద్రతా విధానాలపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు న్యూమాటిక్ సిస్టంలో పనిచేస్తున్నప్పుడు భద్రతను అనుసరించగలరు, వ్యక్తిగత రక్షణ పరికరాలను ఎంచుకోగలరు, న్యూమాటిక్ నిర్వహణ పద్ధతులను ప్లాన్ చేయగలరు, అలాగే న్యూమాటిక్ నిర్వహణ యొక్క సరైన పద్ధతులను ఎంచుకోగలరు. న్యూమాటిక్ వ్యవస్థలలో భద్రతా విధానాలను చూద్దాం. అవగాహన లేకుండా న్యూమాటిక్ యంత్రాన్ని ఆపరేట్ చేయకూడదు. సంపీడన గాలి యొక్క హానికరమైన ప్రభావం నుండి మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోండి. పగుళ్లు లేదా ఇతర లోపాల కోసం గాలి గొట్టాన్ని తనిఖీ చేయండి. నియంత్రణ వాల్వ్ తెరవడానికి ముందు సమీపంలోని సిబ్బంది గాలి దారిలో లేకుండా చూడండి. సంపీడన గాలికి దగ్గరగా ఉండకండి. ప్రధాన గాలి సరఫరాను ఆన్ చేయవద్దు. డిస్కనెక్ట్ చేయబడిన పైపులు సరిగ్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. లేకుంటే డిస్కనెక్ట్ చేయబడిన పైపు చుట్టూ కొట్టవచ్చు మరియు గాయం కావచ్చు. జాయింట్ నుండి గాలి లీక్ అవుతున్నట్లయితే వెంటనే ఎయిర్ వాల్వ్ ను మూసివేయండి. సర్క్యూట్ ను మార్చే ముందు ఎల్లప్పుడూ గాలిని ఆపివేయండి. పిస్టన్ రాడ్ల నుండి మీ చేతులను దూరంగా ఉంచండి. మరియు న్యూమాటిక్ వ్యవస్థతో పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించండి. న్యూమాటిక్స్ యొక్క ప్రయోజనాలను చూద్దాం. తక్కువ ఖర్చుతో కూడిన ఆటోమేషన్ గా పారిశ్రామిక అనువర్తనాల్లో న్యూమాటిక్స్ ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే క్రింది ప్రయోజనాల కారణంగా గాలి ఉచితంగా లభిస్తుంది. గాలి ప్రతిచోట అపరిమిత పరిమాణంలో లభిస్తుంది. గాలిని కుదించవచ్చు, పీడనం చేయవచ్చు మరియు పైపుల ద్వారా రవాణా చేయవచ్చు. గాలిని ఖాళీ చేయవచ్చు. ఎటువంటి హానికరమైన ప్రభావాలు లేని పర్యావరణం. చర్య వేగవంతమైనది. వేగ నియంత్రణ సాధ్యమవుతుంది. సిస్టమ్ ఓవర్లోడ్ సురక్షితమైనది. గాలి మండదు. డిజైన్ మరియు నిర్మాణంలో సరళమైనది. దీర్ఘాయువు మరియు తక్కువ నిర్వహణ మరియు భాగాలు డిజైన్లో సరళమైనవి మరియు అందువల్ల చౌకైనవి. ఇప్పుడు మనం పరిమితులను పరిశీలిద్దాం. న్యూమాటిక్ వ్యవస్థకు కొన్ని పరిమితులున్నాయి. న్యూమాటిక్ సిస్టమ్ చదరపు సెంటీమీటర్కు 3000 కిలోగ్రాముల పరిమితి వరకు ఆర్థికంగా ఉంటుంది. గాలికి దుమ్ము మరియు తేమను తొలగించడానికి నాణ్యమైన పరికరాలు అవసరం. ఎయిర్ ఫిల్టర్లు మరియు డిమాయిశ్చర్. గాలి ఎగ్జాస్ట్ శబ్దం. ఏకరీతి వేగం సాధ్యం కాదు. అంతర్గత భాగాల మధ్య ఘర్షణను నివారించడానికి ప్రత్యేక ల్యూబ్రికేషన్ టెక్నిక్ అవసరం. లీకేజ్ విషయంలో న్యూమాటిక్ సిస్టమ్ ఖరీదైనది మరియు 7 బార్ కు మించి గాలిని కుదించడం ఖరీదైనది. మీరు న్యూమాటిక్ సిస్టంతో పనిచేస్తున్నప్పుడు ఈ క్రింది భద్రతా జాగ్రత్తలు చూసుకోవాలి. న్యూమాటిక్స్ భాగాలలో తుప్పు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. శరీర భాగాలను శుభ్రం చేయడానికి సంపీడన గాలిని ఉపయోగించవద్దు.
న్యూమాటిక్ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఎప్పుడూ కిరోసిన్ ఉపయోగించవద్దు. సంపీడన గాలి లిగ్నైట్ చేయదు, కానీ పీడనం కారణంగా పేలవచ్చు. న్యూమాటిక్ సిస్టమ్ అధిక వేగంతో పనిచేస్తుంది. చాలా ప్రమాదాలు అణచివేయడం వల్ల జరుగుతాయి, కాబట్టి నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆపరేటింగ్ భాగాల మార్గంలో చేతులు పెట్టవద్దు. పదునైన అంచులతో ప్లాస్టిక్ పైపుల సంబంధాన్ని నివారించండి. నిర్వహణ పనికి ముందు అన్ప్రెషరైజ్డ్ న్యూమాటిక్ సిస్టమ్ కు ప్రధాన వాల్వ్ ను మూసివేయండి. వదులుగా ఉన్న కనెక్షన్ న్యూమాటిక్ గొట్టం యొక్క ఉపసంహరణకు కారణం కావచ్చు. ఇది గాలి ప్రవాహాన్ని దెబ్బతీస్తుంది. ఈ తిప్పడం అనేది గాయం కలిగించవచ్చు. న్యూమాటిక్ సిస్టమ్ నిర్వహణ యొక్క ముఖ్య అంశాలు ట్రబుల్ షూటింగ్. తార్కిక పద్ధతిలో చేయడం వలన చాలా న్యూమాటిక్ సిస్టమ్ సమస్యలను పరిష్కరించగలవు. ట్రబుల్ షూటింగ్ సమయంలో భద్రతను మొదట పరిగణించాలి. పరికరాలను తనిఖీ చేయండి. ఆపరేటర్ సహాయంతో ఫిర్యాదులను స్పష్టంగా అర్థం చేసుకోండి మరియు సరిదిద్దండి. వారానికొకసారి డ్రెయిన్ కంప్రెసర్, ట్యాంక్, ఫిల్టర్, బౌల్ మరియు డ్రెయిన్ కాక్స్ ఉన్న ఏవైనా ఎయిర్ లైన్లు, కంప్రెసర్ క్రాంక్ కేస్ ఆయిల్ స్థాయి మరియు రిలీఫ్ వాల్వ్ యొక్క కంప్రెసర్ భద్రతను తనిఖీ చేయండి. నెలకొకసారి డిశ్చార్జ్ ఎయిర్ ఫిల్టర్ ను తనిఖీ చేయండి మరియు వాల్వ్ సెట్టింగ్ ను తగ్గించే పీడనాన్ని తనిఖీ చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి క్రాంక్ కేస్ ఆయిల్ ను మార్చండి. కంప్రెసర్ మోటార్లకు నూనె వేయండి మరియు కంప్రెసర్ ప్రెషర్ స్విచ్లను తనిఖీ చేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎయిర్ లైన్లలో తేమ, నూనె మరియు ధూళిని తనిఖీ చేయండి. ఇంటేక్ ఎయిర్ ఫిల్టర్, ఫీల్ మరియు స్క్రీన్ రకాలను శుభ్రం చేయండి. కంప్రెసర్ బెల్ట్, ప్రెషర్ రిలీఫ్ వాల్వ్లు, క్రమాంకనం, ఆపరేషన్ నాజిల్లు మరియు ట్రాన్సియంట్ రిస్ట్రిక్టర్లను తనిఖీ చేయండి. ఉష్ణోగ్రత కంట్రోలర్లు, ప్రెషర్ కంట్రోలర్లు, థర్మోస్టాట్లు మరియు హ్యూమిడిస్టాట్లు, ప్రెషర్ ట్రాన్స్మిటర్లు మరియు కంట్రోలర్ల పైపింగ్ మరియు క్లీన్ ఎలిమెంట్స్ మరియు హ్యూమిడిస్టాట్లు. సంవత్సరానికి ఒకసారి కార్ట్రిడ్జ్ ను భర్తీ చేయండి. ఇంటేక్ ఎయిర్ ఫిల్టర్లను టైప్ చేయండి. రిసీవర్ కంట్రోలర్ల క్రమాంకనం మరియు గట్టిగా మూసివేయడం కోసం వాల్వ్లను తనిఖీ చేయండి. న్యూమాటిక్ వ్యవస్థలలో భద్రతా విధానాలపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటివరకు మీరు న్యూమాటిక్ సిస్టంలో పనిచేస్తున్నప్పుడు భద్రతను అనుసరించాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలను ఎంచుకోవచ్చు, న్యూమాటిక్ నిర్వహణ పద్ధతులను ప్లాన్ చేయాలి మరియు న్యూమాటిక్ నిర్వహణ యొక్క సరైన అభ్యాసాలను ఎంచుకోవచ్చు.